శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధి దినోత్సవ సందర్భంగా నెల్లూరు గీతామయి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వృద్ధులకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ సింగంశెట్టి మురళీమోహన్ మాట్లాడుతూ షుగర్ అనేది నేటి సమాజంలో మహమ్మారిగా తయారైందని అన్నారు. షుగర్ వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ బాబు వారి సిబ్బందితో కలిసి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలకు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ముందుంటుందని అలాగే నెల్లూరు నగర ప్రజలు మెరుగైన వైద్యం కోసం చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్ని వేళలా ముందుంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ హర్నాథ్ రెడ్డి, గౌరవ సలహాదారులు వై రవి, సత్యం, పాండు, రాము తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు చాచా నెహ్రూ జయంతి, అదేవిధంగా చిల్డ్రన్స్ డే, అదేవిధంగా మధుమేహ దినోత్సవం. మరి ఈ 3 రోజులు కలిసి ఈరోజు ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గీతామయ ఆశ్రమంలో పెద్దలకి బీపీ, షుగరు, మరి హైట్ ఇటువంటి అన్ని వైద్య పరీక్షల్ని చేయడం జరిగింది. మరి ఈ వైద్య పరీక్షల్ని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని మేము నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో మనందరికీ తెలుసు, మధుమేహం అనేది మనల్ని కబలిస్తున్న ఒక వ్యాధి. అది ఒక్కసారి వస్తే జీవితాంతం దాంతో మనం సహజీవనం చేయాలి. ముఖ్యంగా అలాంటి వ్యాధి షుగరు. ఆ షుగర్ సంబంధించి ఒక ప్రత్యేకమైన దినాన్ని ఈరోజు ప్రకటించారు WHO వారు. మరి ఆ రోజు మనం ఈ షుగర్ గురించి తెలుసుకోవడం కానీ, అదేవిధంగా టెస్ట్ చేయించుకోవడం కానీ, ఇది 10 మందికి తెలియజేయడం కానీ, మనకి అవకాశం ఉంటే సేవ చేయడం కానీ, ఇవన్నీ చేయాల్సిన కార్యక్రమం అది. మరి అలాంటి సందర్భాన్ని ఈరోజు ఇక్కడ మేము మా అసోసియేషన్ తరఫున చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలు కార్యక్రమానికి ఇచ్చేశారు. ముఖ్యంగా చెన్నై రమేష్ గారు వారి యొక్క స్టాఫ్తో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథిగా బలరాం నాయుడు గారు, అదేవిధంగా మా గౌరవ సలహాదారు వై రవి గారు, మా మిత్రుడు రాము గారు, మా మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ గీతామయ అధినేత పాండు గారు, మా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మా మెంబర్ సత్యం, మా ట్రెజరర్ హర్నాథ్ గారు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరెందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి వారికి ఈ ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు స్టాఫ్కి వారు నిజంగా వారి సహకారంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసామని చెప్పి అనుకుంటున్నాం. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరికీ మ్యాక్సిమం తెలుసుంటాను. నందమూరి బాలయ్య బాబు సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ మధ్యనే మా మురళీ గారి ఆశీర్వాదంతో, బలరాం నాయుడు గారి ఆశీర్వాదంతో పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్గా గౌరవ సలహాదారుడిగా నన్ను నియమించబడ్డారు. వాళ్ళ సేవలకి ఆదర్శంగా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తాను. నెంబర్ 1 నరసింహనాయుడు అయింది, నెంబర్ 2 సమరసింహారెడ్డి అయింది, నెంబర్ 3 లెజెండ్ అయింది పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్. మేము ఎందుకంటే మా బాలయ్యని ఆదర్శం తీసుకుంటాం కాబట్టి ఆ పేర్లే గుర్తొస్తున్నాయి. ప్రతి ఒక్కటి హిట్ అవుతా వస్తుంది. ఇదే మురళి, ఇదే అన్స్టాపబుల్ వాకర్స్ క్లబ్ లో. పూర్తిగా ధన్యవాదాలు. మా చాచా నెహ్రూకి జై జై జై. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నవంబర్ 14వ తారీఖు బాలల దినోత్సవం. బాలబాలికలకందరికీ ముందుగా మా యొక్క పొట్టి శ్రీరాములు వాకర్స్ అసోసియేషన్ నుంచి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. పిల్లలకు ఆశీస్సులు. అదేవిధంగా మా యొక్క పొట్టి శ్రీరాములు వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ గీతామయి వృద్ధాశ్రమంలో ఇవాళ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. అదేవిధంగా మేము చేసేటువంటి సేవా కార్యక్రమంలో ఇదొక భాగమే. ఈరోజు మేము స్థాపించి కరెక్ట్గా 1-2 మంత్స్ అయింది. దాదాపు 4 to 5 కార్యక్రమాలు ఆల్రెడీ కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు జరిపించడానికి మాకు ముఖ్యంగా అన్నిటికీ ప్రతి కార్యక్రమానికి ముందుండి మాకు సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మా యొక్క బలరాం నాయుడు గారు, అదేవిధంగా మా రేవన్న గారు, అలాగే అన్ని తానే ముందు అన్ని పనులు ముందు నడిపించే మా మురళన్న, వీళ్ళందరికీ సహాయ సహకారాలతో మేము ఇంకా ముందుకెళ్తాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుపుకుంటాం. ముఖ్యంగా చెన్నై హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టాఫ్ అంతా వచ్చి మాకు ఒక మంచి కార్యక్రమం నిర్వర్తించేందుకు వాళ్ళకి ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు మా వాకర్స్ ఇంటర్నేషనల్ అనుబంధ అసోసియేషన్ అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గీతామయి వృద్ధాశ్రమంలో ఈరోజు మంచి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఒకటి వరల్డ్ డయాబెటిక్ గురించి ఇక్కడున్న వృద్ధులకు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారి సౌజన్యంతో మన ఎస్వి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అంతా కలిపి ఇక్కడున్న వారికి బీపీ, షుగర్ అన్ని చూడటం జరిగింది. వారికి వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా, అలాగే నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళి అర్పించడం ఇక్కడ గీతామయ ట్రస్ట్లో జరిగింది. పెట్టిన కొద్ది కాలంలోనే మంచి కార్యక్రమాలు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నిర్వహిస్తున్నది. ప్రతి కార్యక్రమానికి నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు. నేను కూడా అటెండ్ అయ్యి వారిని ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేసి వాకర్స్ ఇంటర్నేషనల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్ ఇంటర్నేషనల్ ఎలక్ట్గా ఉన్నాను. ధన్యవాదాలు. నా పేరు రమేష్.
చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ చెన్నై హాస్పిటల్స్ పాలిక్లినిక్స్. ముఖ్యంగా నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం. ఈరోజే బాలల దినోత్సవం ఎందుకు పెట్టారంటే చాచా నెహ్రూ గారి పుట్టినరోజు, వారికి పిల్లలంటే ప్రేమ. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే కూడా, కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు వాకర్స్ అసోసియేషన్ ఈ గీతామయ్య వృద్ధాశ్రమంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని కోరారు. వారి కోరిక మేరకు ఇక్కడ ఈ వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. ముఖ్యంగా ఈ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రతి వారం చెన్నై నుంచి స్పెషలిస్టు డాక్టర్లు నెల్లూరుకు విచ్చేసి అన్ని రకాల విభాగాల నుంచి ఇక్కడికి వచ్చి, పేరున్న హాస్పిటల్స్ నుంచి పెద్ద డాక్టర్లు ఇక్కడికి వచ్చి చూస్తూ నెల్లూరు ప్రజలకి మెరుగైన వైద్య సేవల్ని అతి తక్కువ ఖర్చులో మేము 12 సంవత్సరాల నుంచి అందిస్తున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు పొగతోటలో ఉన్నటువంటి చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ 2 సంవత్సరాలుగా మాగుంట లేఅవుట్లో కేవర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి సరస్వతి నగర్ లో జగిరెడ్డి గారికి ఎదురుగా మార్చబడింది. ఇక్కడ ప్రత్యేకంగా డెంటల్ విభాగం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రెగ్యులర్ గా డయాబెటాలజిస్ట్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటారు, స్కిన్ డాక్టర్ కూడా అవైలబుల్ లో ఉంటారు. ఈ పాలిక్లినిక్స్ సేవలను కూడా అందరూ గమనించుకొని వినియోగించుకోగలరు. ప్రత్యేకమైన సేవలను కూడా మేము అప్పుడప్పుడు ఉచిత వైద్య శిబిరాలు పెడుతూ అందిస్తూ ఉంటాం. ఎవరైనా ఉచిత వైద్య శిబిరం కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సంప్రదిస్తే వారికి కూడా మా సేవల్ని అందిస్తాము. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.